using the role manager. మామూలుగా మీరు ఆథరైజేషన్ అనేది యూజర్స్కి కాన్ఫిగర్ చేస్తూ ఉంటారు web.config ఫైల్లో. మరి అట్లా ఇండివిజువల్ యూజర్స్కి ఆథరైజేషన్ని కాన్ఫిగర్ చేసే కంటే గ్రూప్ ఆఫ్ యూజర్స్ని రోల్స్ కింద అసైన్ చేస్తే, అంటే రోల్స్ని క్రియేట్ చేసి ఆ పర్టికులర్ రోల్స్కి ఆథరైజేషన్ రూల్స్ ఇచ్చి ఆ రోల్స్కి యూజర్స్ని అసైన్ చేసినట్లయితే, సో గ్రూప్ ఆఫ్ యూజర్స్ అంతా కూడా ఆ పర్టికులర్ రోల్ ప్రకారం ఆథరైజేషన్ రూల్స్ని ఫాలో అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ యూజర్స్కి ఏ విధంగా మనం ఆథరైజేషన్ ఇవ్వాలి, గ్రూప్స్గా ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్స్ అనే యూజర్స్కి అంతా కూడా ఒక రకమైన రోల్స్ ఆథరైజేషన్ సెట్ చేయొచ్చు. అట్లానే సేల్స్ మ్యాన్స్ అనే యూజర్స్కి అంతా కూడా మనం ఇంకొక రకమైన ఆథరైజేషన్స్ ఇచ్చి ఆ రోల్స్ని వాటికి సెట్ చేయొచ్చు. మరి ఎనీవే ఇక్కడ రోల్స్ కూడా ప్రొవైడర్ మోడల్ని ఫాలో అవుతాయి. ఇక్కడ ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. అయితే బై డిఫాల్ట్ మనం యూజ్ చేసేది SQL రోల్ ప్రొవైడర్. మరి ఈ రోల్స్ని క్రియేట్ చేసి వాటిల్ని మేనేజ్ చేసేదానికి మనకి ఇక్కడ వెబ్సైట్ కింద ASP.NET కాన్ఫిగరేషన్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వెబ్సైట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీరు సెక్యూరిటీ ట్యాబ్ కిందకి వెళ్ళండి. మరి సెక్యూరిటీ ట్యాబ్ కింద ఈ యొక్క రోల్స్ని ఎలా మేనేజ్ చేయాలి అనేదానికి, అదేవిధంగా రోల్స్కి ఏ విధంగా రూల్స్ సెట్ చేయాలి, ఆ రోల్స్ని ఏ విధంగా యూజర్స్కి అసైన్ చేయాలి అనేది మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ వెబ్సైట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ ద్వారా కాకుండా రోల్ APIs ఉన్నాయి. అంటే ప్రోగ్రామేటికల్గా కూడా మీరు ఈ యొక్క రోల్స్ని మేనేజ్ చేయొచ్చు. రోల్ని క్రియేట్ చేయడం, దానికి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఇవ్వడం, యూజర్స్కి అసైన్ చేయడం, అవన్నీ కూడా ప్రోగ్రామ్ పరంగా కూడా చేసుకోవచ్చు. మరి ఇది సింపుల్ వే అన్నమాట, మీకు అడ్మినిస్ట్రేషన్ టూల్ని యూజ్ చేసి రోల్స్ని క్రియేట్ చేయడం. మరి బై డిఫాల్ట్ ఇక్కడ డిజేబుల్లో ఉంటాయండి. నేను ఇంతకు ముందు ఎనేబుల్ చేస్తున్నాను కాబట్టి ఆ విధంగా ఉంది. మామూలుగా అయితే రోల్స్ అన్నీ కూడా డిజేబుల్లో ఉంటాయి. నేను ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఎనేబుల్ రోల్స్ అని ఇస్తే ఇప్పుడు రోల్స్ ఎనేబుల్ కావడం జరిగింది. ఇప్పుడు మీరు రోల్స్ని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ ఆర్ మేనేజ్ రోల్స్ అని ఉంది. దీని ద్వారా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో కావాల్సింటే అథెంటికేషన్ కూడా మీరు సెట్ చేయొచ్చు. సెలెక్ట్ అథెంటికేషన్ టైప్. ద కరెంట్ అథెంటికేషన్ టైప్ ఈజ్ విండోస్. మనకు కావాల్సింది ఏంటి, ఫామ్స్ సంబంధించిన అథెంటికేషన్ కావాలి కాబట్టి ఫామ్స్ తీసుకుంటాం. ఎనీవే ఇప్పుడు చూడండి, ఫామ్స్ కింద ఆల్రెడీ యూజర్స్ ఏమున్నాయో కూడా లిస్ట్ మనకి చూపిస్తుంది. ఎనీవే ఇప్పుడు క్రియేట్ ఆర్ మేనేజ్ రోల్స్ దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు రోల్ నేమ్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేనేజర్స్ అని ఇస్తున్నాను. అంటే మీ ఇష్టం వచ్చిన నేమ్, అంటే రోల్స్కి ఏ విధమైన రూల్స్ ఇవ్వబోతున్నారు అనే దాన్ని బట్టి మీరు నేమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇట్లా 2 రోల్స్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ బ్యాక్. మరి ఈ రోల్స్కి మీరు
యాక్సెస్ రూల్స్ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ యాక్సెస్ రూల్స్. సో ఇప్పుడు ఏ ఫోల్డర్స్కి మీ యాక్సెసిబిలిటీ ఉంది ఈ యొక్క రోల్స్కి, రెండు రోల్స్ ఉన్నాయి. సపోజ్ ఫస్ట్ మేనేజర్స్కి సీక్రెట్ ఫైల్ అనే ఫోల్డర్ మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో ఫస్ట్లోనే క్రియేట్ చేస్తున్నాం సెక్యూరిటీస్లో. మరి ఆ సీక్రెట్ ఫైల్స్ అనే ఫోల్డర్కి మేనేజర్స్ అనే రోల్ పర్మిషన్ అలో. ఓకే ఓకే అని ఇచ్చాం. మరి క్రియేట్ యాక్సెస్ రోల్స్. మరి ఈ సీక్రెట్ ఫోల్డర్కి ఆల్ యూజర్స్ సేల్స్మెన్స్, లేదంటే రోల్స్ సేల్స్మెన్ సంబంధించిన రోల్ దాన్ని సెట్ చేస్తున్నాం. డినే పర్మిషన్ ఇస్తాను. ఓకే. సో ఈ విధంగా యాక్సెస్ రోల్స్ మీరు సెట్ చేయొచ్చు అనమాట ఆ రోల్స్కి. ఓకే, ఇప్పుడు ఈ రోల్స్ని మీరు యూజర్స్కి అసైన్ చేయొచ్చు. ఓకే, మేనేజ్ యూజర్స్. ఇక్కడ చూడండి ఎడిట్ రోల్స్ అని ఉంది. మరి ఇక్కడ ఎడిట్ రోల్స్ కింద ఎడు సాఫ్ట్ అనే దానికి ఏమి రోల్ ఇవ్వాలి? ఎడిట్ రోల్స్, దీనికి మేనేజర్స్ అని ఇచ్చాం. అట్లనే ఎడు సాఫ్ట్ న్యూ అనే దానికి ఎడిట్ రోల్స్, దీనికి సేల్స్ మ్యాన్ అని ఇచ్చాం అనుకోండి. సో ఇది దీనికి ఇక్కడ ఉన్న రూల్స్ ప్రకారం యాక్సెసిబిలిటీ ఆ పర్టికులర్ ఫోల్డర్కి యాక్సెస్ కావచ్చు, లేదంటే అంటే మేనేజర్స్ అయితే యాక్సెస్ కావచ్చు, సేల్స్ మ్యాన్ అయితే డినే అనమాట. ఆ విధంగా ఉంటుంది. అట్లా మీరు ఏ యూజర్కి కావాలో ఆ యూజర్ని క్లిక్ చేసుకొని దానికి కావాల్సిన రోల్స్ టైప్స్ ఎడిట్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీకు అక్కడ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఏ ఫోల్డర్కి అది యాక్సెస్ కావాలి, ఆ యూజర్ ఎక్కడ డినే కావాలి, ఇవంతా కూడా క్లియర్గా సెట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన యూజర్స్కి అసైన్ చేయొచ్చు, లేదంటే క్రియేట్ యూజర్, కొత్త యూజర్ క్రియేట్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ సో దీనికి రోల్స్ని ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రియేట్ యూజర్, యూజర్ నేమ్ ఆల్రెడీ ఉన్నట్లుంది, మరి 3 అని ఇస్తాను. ఓకే, ఈ విధంగా కొత్త యూజర్స్ని కూడా క్రియేట్ చేసుకొని వాటికి రోల్స్ని అసైన్ చేయొచ్చు. మరి ఇక్కడ యూజర్స్ వద్దనుకుంటే వాటిని డిలీట్ చేయడం, యూజర్స్ని ఎడిట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్ అడ్మినిస్ట్రేషన్ టూల్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఓకే.